దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన యవనస్తుల సదస్సును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి, మరికొన్ని విలువైన సంగతులు అందించండి. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మొదటి 4 వచనాలు చదువుదాం. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూసి తమ్ముడి సౌండ్ వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం తగ్గించి మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక మీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తెరిచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ఇది క్రిస్మస్ సీజన్ కనుక కొంచెం ఈ ప్యాటర్న్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. తెలుగు అక్షరాల మీద అవగాహన ఉంది కనుక, సువార్తల మీద ఎంతో కొంత అవగాహన మనకు ఉంది కనుక, చదువుతున్నప్పుడు మనకు తెలుసులే అన్న ధీమ వ్యవహారం మనకు ఉంటుంది. కానీ నిజానికి ప్రశ్నించుకుంటున్నప్పుడు లూకా గారి సువార్త రాసే సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన చెడ్డ వార్తలు లోకంలోకి పాకేశాయి 1వ శతాబ్దంలోనే. అప్పటికే పరిసయ్యులు, శాస్త్రులు ఆయన ఏమంటున్నారంటే వంచకుడు అంటున్నారు. ఇక రోమా ప్రభుత్వం ఏమన్నదంటే, రోమా ప్రభుత్వంలో ఈయన ఒక విప్లవకారుడు, ప్రభుత్వానికి వ్యతిరేక అన్నారు. అప్పటికే దారుణమైన వార్తల్లో ఒక వార్త ఏంటంటే, ఆయన శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అన్నారు. సరే, ఈ వార్తలు ప్రకంపనలు సృష్టించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి ఇలాంటి చెడ్డ వార్తలు పుడుతున్నప్పుడు పౌలు లాంటి వారు కాస్తంత డిఫెన్స్ బాగా ఇచ్చి ఫైట్ చేస్తున్నారు అనుకునే టైంలో కైసరయ్యలో పౌలు గారిని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అలాంటి పరిస్థితులు అన్ని వైపులా క్రైస్తవం యొక్క పీకను అలా బిగుస్తున్న టైంలో ఈ సువార్త రాయాలని లూకా గారు నిర్ణయించుకున్నారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. అర్థమవుతుందిగా. ఇలాంటి పరిస్థితుల్లో లూకా గారు సువార్త రాస్తున్నప్పుడు ఆయన ఒక పదం వాడుతున్నారు చూడండి, ఘనత వహించిన తెయోఫిలా. ఘనత అనే పదాన్ని మరి ఎన్నిసార్లు మీరు విన్నారన్నా తెలియదు, కానీ వర్తమానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఘనత అనే పదాన్ని ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. ఘనత అనే పదాన్ని ఎవరికి వాడతారంటే, రోమా ప్రభుత్వంలో అధికారులుగా ఒక గవర్నర్ క్యాడర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పదం వాడతారు. ఘనత వహించినట్టే రోమా ప్రభుత్వంలో అధికారులుగా సుపీరియర్ ఆఫీసర్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాడతారు ఈ పదం. మీకు ఎలా డౌట్ వస్తే ఒక్కసారి అపోస్తుల కార్యానికి రండి. అపోస్తుల కార్యం మరలా వద్దాం. 23వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం. ఘనత వహించిన అధిపతి అయిన పేస్తుకును, 24వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. మహాఘనత వహించిన ఫెలిక్స్, 26వ అధ్యాయం 25వ వచనం చూడండి. మహాఘనత వహించిన ఫేస్తు. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఫేస్తు అంటే ఎవరు? రామ ప్రభుత్వం ఒక గవర్నర్ ఆయన. అలాంటి గవర్నర్కి వాడుతున్న పదం ఏంటంటే మహాఘనత వహించిన ఫేస్తు అంటున్నాడంటే, ఈ పదాలు ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. ఎవరికి వాడతారంటే రామా ప్రభుత్వపు అధికారులకు మాత్రమే వాడతారు. ఇప్పుడు చెప్పండి, ఒక రోమా ప్రభుత్వపు అధికారికి సువార్త రాస్తున్నారు. మీరు అనుకుంటున్న వార్తలు నిజము కాదు. యేసు ప్రభు వారిని గురించి వంచుకుడు అని మాట్లాడుతున్నారే, అది వాస్తవం కాదు. ఆయన శిష్యులు ఆయన ఎత్తుకుని పోయారని చెబుతున్నారే, అది వాస్తవం కాదు. ఇవి నిజంగా జరిగాయి.
నేను కూడా మీలాగే పొరపాటు పడ్డాను. మీలాగే పొరపాటు పడ్డ నేను ప్రతి విషయాన్ని పరిష్కారంగా తెలుసుకొని నా డిస్కవరీలో తేలిన కొన్ని సంగతులు ఇవి వాస్తవాలా కాదని నాకన్నా ముందు ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన రచనలు కూడా నేను చదివాను. వాటిని చదివిన తర్వాత వాటి కూర్పులు అంటే వాటి పత్రికలు నేను చదివాను. ఇవి జరిగాయా లేదని ఈ లొకోటాలో నేను ఎంక్వైరీ చేశాను. ఈ ఇలాకాలో నాకు తేలిన సంగతి ఏంటంటే ఇవి నిజాలని తేలిపోయాయి. ఎంత నిజాలైతే నేను అడుగుతున్నాను, ఎంత నిజాలంటే ఇవి నిజంగా జరిగాయి. ఇది ఎవరో అనుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీ కాదు. యేసుప్రభు అనే ఒక వ్యక్తి వెనకాల డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు ఉన్నారని మీరు అసలు అనుకోకండి. ఈయన పుట్టిన కుటుంబం ఒక పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళ కనీసం దేవాలయానికి వస్తే గొర్రె పిల్లను కూడా అర్పించలేనంత పేద కుటుంబం. ఇవి జరిగాయి. ఎంత వాస్తవికంగా జరిగాయి అంటే ఆయన పుట్టినప్పుడు లేదా ఆయన పుడుతున్నప్పుడు ఒక ప్రజా సంఖ్య రాయబడింది. థెయోఫిలా, నీకే చెప్తున్నాను, నా ఫ్రెండవ గనక, నా స్నేహితుడు గనక, రోమ ప్రభుత్వంలో ఉన్న అధికారం నువ్వు, గ్రీకుల్లో పేరు మోసిన వ్యక్తిని నేను, ఇటు వైద్య వృత్తిలో నేనున్నాను, అక్కడ అధికార వృత్తిలో నువ్వున్నావు. మన ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ నీకు ఒక విషయం చెప్తున్నాను, ఇవి జరిగాయి. ఇవి వాస్తవంగా జరిగాయి. ఇవి ఎవరో కల్పించిన పుక్కిటి పురాణాలు కాదు. బడుగు బలహీన వర్గాల మధ్య అంటే ఒక పేద కుటుంబాల మధ్య వెలసెల్లిన ఒక మహానుభావుడి యొక్క చరిత్ర ఇది. అండ్ ఏమని రాస్తున్నారు చూడండి, 2వ అధ్యాయం వచ్చేసరికి మొదటి వచనం నుంచి. 2వ అధ్యాయం వచ్చేసరికి మొదటి వచనం నుంచి, ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞను. సర్వలోకానికి ప్రజాసంఖ్య జాతీయ ప్రజాసంఖ్య అంటే మన ట్రెండ్లో జనాభా లెక్కలు. సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఐగుస్తు. బాగా వినండి, ఐగుస్తు అనే పదాన్ని క్యాలెండర్లో మనం చూస్తాం. ఆగస్టు నెల అంటాం చూసారా, ఆ ఆగస్టు నెలే అగస్టస్ అంటారంటే ఈ అగస్టస్ అనే చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో ఈ రోమా ప్రభుత్వ చక్రవర్తి మొట్టమొదటిసారి సెన్సస్ తీయాలనుకోండి. ఎందుకు? ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడానికి, వాకులు లేని వారికి వాకులు ఇవ్వడానికి, డబ్బులు లేని వారికి డబ్బులు ఇవ్వడానికి, ఏ నియోజకవర్గంలో అయితే నీరు అందట్లేదు వాళ్ళకి నీరు ఇవ్వడానికి కాదు. ఈడు ఎంత క్రూరుడంటే ప్రభుత్వం తరపున కైసరిగా ఉన్న ఈయన, అంటే చక్రవర్తిగా పనిచేస్తున్న ఈయన ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడానికి, పన్ను వసూలు చేయడానికి ఎంత పన్ను వచ్చిందో తెలియాలంటే ఎంత జనాభా ఉన్నారో తెలియాలి. అంటే పన్ను ఈక్వల్ టు జనాభా ఎంతమంది ఉన్నారో మనకు కరెక్ట్గా పన్ను అంత రావాలి. మనకి ఇంటి పన్ను, మనుషుల పన్ను, పౌర హక్కుల పన్ను ఇవన్నీ సరిగ్గా మనకి రాయితీలు వసూలు అవ్వట్లేదు. అసలు జనాభా ఎంత ఉన్నారో లెక్కలు తీయండి రా అని మొట్టమొదటిసారి జనాభా లెక్కలు తీయించాడు. ఆ జనాభా లెక్కలు తీసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ సెన్సస్లో ఇంత ఫిగర్ వచ్చిందని తేలినప్పుడు దానికి తగిన ట్యాక్స్ వసూలు చేయడానికి వాళ్ళు ఈ మొట్టమొదటి ప్రజాసంఖ్య అంటే వీళ్ళు జాలిపడి కాదు, ప్రజల మీద ప్రేమడు కాదు, కేవలం వడ్డీ వసూలు చేయడానికి చేసిన పనులు ఇవి. ఆ వడ్డీ వసూలు చేయడానికి వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేస్తున్న పనులు మీరు చూడండి. వడ్డీ వసూలు చేస్తారు. ఎంత జాలి లేని ప్రభుత్వాలంటే నిండు గర్భిణిని కూడా ఎక్కడికి రమ్మన్నారట? ప్రజాసంఖ్య. అంటే వీళ్ళకి జాలి లేదు. ముసల మొక్క, పెద్ద చిన్న పసిగందులు ఏమీ లేవు. వాళ్ళకి డబ్బే ప్రాముఖ్యం. ఆ ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ట్యాక్స్ వసూలు చేయాలి. ఆ ట్యాక్స్ వసూలు చేయడానికి నిండు గర్భిణిని కూడా రోడ్లంటే నడిపించారంటే జాలందా ప్రభుత్వానికి? ఇంకా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఈ రోజే ఎలక్షన్ జరిగితే, ఈ రోజే జనాభా లెక్కలు జరిగితే, ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి? ముసలమ్మను కూడా ఎత్తుకుని తీసుకెళ్తున్నారు ఆటోలో. ఇంకా ఏంటి, నిండు గర్భిణి ప్రత్యేకమైన వాహనాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయంటే ఇది ప్రజల చేత, ప్రజల్లో నుంచి ఎంపిక చేయబడిన ప్రజాప్రభుత్వాలు కనుక అధికారులు మన దగ్గరికి రావాలి. అవి ప్రజాప్రభుత్వాలు కాదు, రాజుల ప్రభుత్వాలు కనుక రాజుల దగ్గరికి ప్రజలు వెళ్ళాలి. కనుక నిండు గర్భిణిని కూడా ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? జనాభా లెక్కలు తీసుకొచ్చారు. రాత్రులు మీరు జాతకంటే అక్కడ ఒక పదం రాస్తున్నాడు, జాతక విందాం ఒకసారి. 4వ వచనంలో, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకి భారీగా ప్రదానం చేయబడిన ఆ తల్లి గర్భవతి ఉండి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డ ఒక గలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నిండిన కనుక తన తొలుసూలు కుమారుని కని పొత్తుగుడ్డల్లో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున వారిని పశువుల తొట్లో పరుండబెట్టారట. మీరు జాతక వినండి. మన సత్రాలు అనగానే మనం
బైబిల్ని ఎప్పుడు ఎలా చదువుతాం అంటే మన కల్చర్లో మనం ఉండి చదివేస్తాం, అందుకే మనకు అలా అర్థం అవుతాయి. సత్రాలు అనగానే మనం ఇలా మార్గంలో వెళ్తుంటే రోడ్ సైడ్ కనబడతాయి చూసారు, అయ్యి అనుకుంటాం సత్రాలు అంటే. సత్రాలు అంటే ఒకప్పుడు గుడిసెలు వేసేవారు చూసారు, అయ్యి అనుకుంటాం సత్రాలు అంటే. సత్రాలు అంటే అవి కాదు. మనకు మూలాలు ఏం చెప్తున్నాయి అంటే, ఈ డబ్బున్న వాళ్ళకి గెస్ట్ హౌస్లు ఉంటాయి చూసారా, ఆ గెస్ట్ హౌస్ల మీనింగ్ వచ్చే పదమే సత్రం. అంటే వీళ్ళకి అందరికీ స్థలాలు దొరికాయి. ఈ జనాభా లెక్కలకు వచ్చిన వాళ్ళకి కాస్తంత వెంటనే తేలుతాయి ఆ జనాభా లెక్కలు. ఇప్పుడంటే మనకి జనాభా లెక్కలు రాయడానికి మాస్టర్లు టీచర్లు మన ఇంటికి వచ్చి, మీకు ఎంతమంది పిల్లలు, మీ ఆయన ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు, ఇవన్నీ జాగ్రత్తగా రాసుకుని ఓ టీయో కాఫీయో మజ్జిగ తాగి జాగ్రత్తగా రాసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అలా కాదు. అధికారుల దగ్గరికి ప్రజలు వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఒకేసారి జనాభా లెక్కలు తేలవ కనుక ఈ సిటీలో జనాలు వచ్చి అలా కూర్చున్నప్పుడు ఒక రోజుకి 2 రోజులకి వారానికి 2 వారాలు తేలవ కనుక కాస్తంత వాళ్ళ నివాసం ఉండడానికి గెస్ట్ హౌస్ లాంటివి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన నివాస స్థలాలు ఏర్పాటు చేస్తే అందరికీ స్థలం దొరికింది, కానీ ఇలా దొరకలేదండి. ఎందుకు స్థలం దొరకలేదు చెప్పండి? గెస్ట్ హౌస్లు ఎవరికి దొరుకుతాయంటే కాస్త డబ్బు ఉన్న వాళ్ళకి, పేరు ఉన్న వాళ్ళకి, గొప్ప వంశాలు ఉన్న వాళ్ళకి దొరుకుతాయి. వాళ్ళకి వద్దంటే గెస్ట్ హౌస్లు దొరుకుతాయి. పైగా వాళ్ళకి రాజకీయ నాయకుల రికమెండేషన్ కూడా ఉంటుంది. ఈ క్రిస్మస్లో మనం చూడాల్సింది ఏంటి చెప్పిన, జాతక వినండి, యవనస్తుల సదస్సు ఇది. మనం చూడాల్సింది ఏంటి చెప్పిన, మనకున్న పేరు ప్రఖ్యాతులు, మనకు తెలిసినంత రాజకీయ నాయకులు, మనకున్నంత మోతుబోరుతనం ఆ రోజు మరియమ్మ కుటుంబానికి లేదు. కనీసం వాళ్ళకి సత్రంలో స్థలం లేదంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? అందరికీ స్థలాలు దొరికాయి, వీళ్ళకి ఎందుకు దొరకట్లేదు? వాళ్ళకి పెద్ద పేరు లేదు, వాళ్ళకి పెద్ద గుర్తింపు లేదు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళెవరో కూడా వాళ్ళని రండమ్మా మా ఇంట్లో ఉండని ఆహ్వానించేంత గొప్ప వస్త్రాలు వేసుకున్న కుటుంబీకులు కాదు వాళ్ళు. ఈరోజు అయ్యంగార్లు అడవాడు ఎక్కువైపోయింది. క్రిస్మస్లో అయ్యంగార్లు ఎవరు? రాజకీయ నాయకులు అయ్యంగార్లు అడవాళ్ళు. అవసరమైతే వాళ్ళ బట్టలు వ్యవహారం వద్దంటే రికమెండేషను, క్రిస్మస్ మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా రికమెండేషన్లు. ఆ రోజు వాళ్ళకి లేదు. వాళ్ళని వాళ్ళని పిలవడానికి ఎవరు ఆహ్వానించలేదట. సత్రంలో వాళ్ళకి స్థలం లేదట. సత్రంలో వాళ్ళ స్థలం లేకపోతే మరి ఎక్కడ స్థలం దొరుకుతుందో మనకు తెలుసు, పశువుల తొట్టులో స్థలం దొరికింది. చాలా కాలం మనం మాట్లాడుకున్న మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు మేము లేం కానండి, మేము ఉంటే మా బెడ్రూమ్ ఇచ్చేది ఉండండి, అంత సీన్ లేదు. మేము లేం కదండి, మేము బయట ఉండి ఆయన లోపల పెట్టేది ఉండి, అంత లేదు. ఈ రోజు ఉన్న బుద్ధే ఆ రోజు ఉంది, ఆ రోజు ఉన్న బుద్ధే ఈ రోజు ఉంది. ఈ రోజు సంఘాల్లోనికి యేసు ప్రభుని రానివ్వరు, ఎందుకంటే క్రిస్మస్ అడవులతో నిండిపోయింది. ఆ రోజు కూడా వాళ్ళ అడవులతో నిండిపోయారు. యేసు ప్రభు వారిని లోపలికి రానివ్వరు. మేము చాలా బిజీగా ఉన్నాం, నువ్వు బయట ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన తలుపునద్ద నిలుచుండి తడుచున్నాడంటే మనం హృదయం అనుకుంటాం, కాంటెక్స్ట్లో హృదయం కాదు, సంఘం బయట ఉన్నాడు ఆయన. సంఘాలు బిజీగా ఉన్నాయి, సంబరాలు ఉన్నాయి, హడావుళ్ళుగా ఉన్నాయి. అంటే ఈ మాట మీకు ఈ వైనం చదువుతుంటే అటు ప్రభుత్వం వలన వీళ్ళకి ఆదరణ లేదు, ఇటు తోటి ప్రజల వలన వీళ్ళకి ఆదరణ లేదు. ఇలాంటి టైంలో మరియమ్మకి ఇలాంటి వార్తలు వినబడుతున్నాయి. జనాభా లెక్కల్లో రాయబడ్డానికి వెళ్ళారు. ఆ తల్లి మరి నెలలు నిండిపోయినప్పుడు ఎక్కడ కనేసిందో మనకు క్లియరెన్స్ మనకు లేదు, కానీ మొత్తం మీద ఆ ఏరియాలో ఏ రోడ్డు మీద ఎక్కడ కనేసిందో మనకు తెలియదు, మొత్తం మీద కనేసింది. ఆ కనేసిన తర్వాత ఆమె పడిన పాటలు మనకు తెలుసు. వారికి సత్రంలో స్థలం లేదు, చంటి బిడ్డకి లేదు. ఈరోజు కొత్త బట్టల కోసం గొడవలు పెట్టేసుకుంటున్నారు క్రిస్మస్లో. ఈ క్రిస్మస్కి షాపింగుల్లో మనోళ్ళు తిరుగుతున్నారంట హడావుడిగా. కొత్త చీర కొనకపోతే అది క్రిస్మస్ కాదు, కొత్త డ్రెస్ కొనకపోతే క్రిస్మస్ కాదు, కొత్త సొక్కా ప్యాంటు కొనుక్కోకపోతే క్రిస్మస్ కాదు, ఎంత హడావుడి తిరుగుతారు. ఈ కొత్త బట్టలు అని తిరుగుతున్న బ్యాచ్ అందరికి తెలియాల్సింది ఏంటంటే అసలు యేసుప్రభు వారికి కొత్త బట్టలు లేవు. ఆ పొత్తుగుడ్లు కూడా కొత్త పొత్తుగుడ్లు కాదు, అవి పాతవే. ఆయనకే లేవు. మొదటి క్రిస్మస్లో కొత్త బట్టలు లేవు, సంబరాలు లేవు, అంబరాలు లేవు. మరి ఏమున్నాయంటే పేదరికం ఉంది. మరేముందంటే ఆనందం లేని ఆందోళనలు ఉన్నాయి, ఆశయాలు లేని ఒక జీవితం ఉంది. ప్రియులతో సంతోషంగా ఉండే ఈ రోజులు ఉన్న వాతావరణం ప్రియులను పోగొట్టుకున్న భయంకరమైన దుఃఖాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్య మరియమ్మ స్టోరీ స్టార్ట్ అవుతుందట. ఏమని స్టార్ట్ అవుతుంది నేను త్వరగా ముగిస్తాను. అదే మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. అదే మొదటి అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన తర్వాత దేవుని చేత ఆ కన్యక యొద్దకు గాబ్రియేలు దేవదూత పంపబడిన. బాగా వినాలి. ఇవన్నీ ఏమని మొదలెట్టాడు లూకా సువార్త, లూకా గారు? ఇవి వాస్తవాలు. గాబ్రియేలు వచ్చిందన్నది వాస్తవం, జనాభా లెక్కలు జరిగిందన్నది వాస్తవం,
ఆ సంఖ్యలో రాయబడ్డానికి మరియమ్మ యోసేపులు వెళ్ళారన్నది వాస్తవం. అదే టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారన్నది వాస్తవము. థెయోఫిలా ఇవన్నీ నిజంగా జరిగాయి. ఈ జరిగిన వాస్తవాలు కడు పేదరికంలో జరిగాయి. ఎంత పేదరికంలో జరిగాయంటే, ఒక పల్లెటూరులో ఒక ఆడపడుచు ఉంది, ఒక పల్లెటూరులో ఒక కన్నిపిల్ల ఉంది. ఆ పిల్లకి బహుశా అంచనా వేస్తే చరిత్ర ప్రకారం 16 నుండి 18 సంవత్సరాలు ఉంటాయంట. ఎన్ని సంవత్సరాలు? 16 నుండి 18 సంవత్సరాలు. 16 నుండి 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి అప్పటికే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇక నెక్స్ట్ ఇయర్కి ఆమెకు పెళ్లి చేస్తారు. సరిగ్గా ఈ టైంలో వచ్చి కంగ్రాచులేషన్ చెప్పింది ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ కంగ్రాచులేషన్ చెప్తే ఇది ఊరందరికీ స్పీడ్లు పెంచుకునే కంగ్రాచులేషన్స్ అది. అదే విషయం బయటికి తెలిస్తే ఆ తల్లిని ఆ నాగరికతలో రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. కనీసం బతికినవారు మంచిగా పాటలు పాడి విశ్వాసం నుండి బైబిల్ చదువుతున్నావు, వాక్యాలు చదువుకుంటున్నావు అనుకున్నాం, కానీ నువ్వు ఏరే పాటలు పాడేవని ఇప్పుడే అర్థమైందని అంటారా అనరా? గొప్ప విశ్వాసం అనుకున్నా కానీ చీకటి విశ్వాసం అనుకోలేదని అంటారా అనరా? నువ్వేదో మరియమ్మవే, చక్కటి పిల్లవే, యోసేపుకి తగిన భార్య అనుకున్నా కానీ ఇలాంటి పిల్లవని అనుకుంటావని అనుకుంటారని ఆ రోజు అంటారా అనరా? మరియమ్మ దగ్గరికి గాబ్రియల్ దేవదూత వచ్చి అంటుందట, నీకు ఇదిగో శుభం కలుగును కాకంటే. ఏం శుభం? నీ పెళ్ళి ఆగిపోద్ది, నీ సాక్ష్యం పోద్ది, నీ జీవితం రోడ్డున పడుతుంది, నీకు ప్రమాదం జరుగుద్ది, నీ భర్తే నిన్ను అనుమానించే పరిస్థితులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ మరుదులు, నీ పుట్టింటి వారు, నీ ఆడబడుసులు అర్థం చేసుకునే పరిస్థితి. అంటే తన మీద నిండు వయసులో, అంటే ఒక మంచి మంచి యవన జీవితంలో ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయి మీద ఇంత దేవుని యొక్క భారం పడుతున్నప్పుడు అమ్మాయి నా వల్ల అవ్వదు బాబోయ్ అందా. దేవుని చిత్తానికి తలదించింది. గాబ్రియలు మాట్లాడుతుంది 32వ వచనంలో, ఆయన గొప్పవాడి అయి సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదైండునని ఆమెతో చెప్పును. ఏమర్థమవుతుంది చెప్పండి? చాలా పెద్ద మాటలు చెప్తున్నాడు గాబ్రియల్ గారు. ఏమని చెప్తున్నారు చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడైన ఆయన దావీదు కుమారుడు అవుతాడు. దావీదు కుమారుడు అవడమే కాదు, దావీదు సింహాసనం మీద కూర్చొని యుగ యుగాలు పరిపాలిస్తాడు. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి, ఎప్పుడు దావీదు, ఎప్పుడు యేసుక్రీస్తు వారు, అప్పుడు దావీదు సింహాసనం, ఇప్పుడు ఈయన పరిపాలించడం ఏంటి? గమ్మత్తైన సంగతి, దేవుని కుమారుడు దావీదు కుమారుడు ఎలా అవుతాడు? అయితే అయ్యాడు సింహాసనం మీద కూర్చున్న ఈయన యుగ యుగాలు ఎలా పరిపాలిస్తాడు? ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు, నాకు థియాలజీ మీద అవగాహన లేదు, పాత నిబంధన మీద అవగాహన లేదు, నా 16 ఏళ్ల జీవితానికి ఈ లోతైన సంగతులు నాకు అర్థం కావట్లేదు అందా? ఏమన్నా చెప్పండి. అలాంటి క్వశ్చన్స్ ఏం అడగకుండా దావీదంటే ఏంటో ఆ అమ్మాయికి తెలుసు, దావీదు సింహాసనం ఎలా ఉండబోతుందో ఆ అమ్మాయికి తెలుసు, యుగ యుగాల పరిపాలన ఎలా ఉండబోతుందో ఆ 16 ఏళ్ళ అమ్మాయికి తెలుసు, దావీదు సింహాసనం మీద కూర్చుని తన ప్రజలను ఎలా విమోచించబోతున్నాడో తనకు తెలుసు, సర్వోన్నతుని కుమారుడు అయిన ఆయన దావీదు కుమారుడు ఎలా అవుతుంది. ఇన్ని సంగతులు అంటే ఈ రోజుకి బైబిల్ యూనివర్సిటీల్లో కళాశాలలో కూర్చొని చదువుకున్న అర్థం కాని నిగూఢమైన సత్యాలు 16 ఏళ్ళ ఆడపిల్లకి తెలుసట. అంటే యుగ యుగాల పరిపాలన అంటే ఏంటో తెలుసు. ఈ రోజుకి మనకు తెలియదు చాలా విషయాలు. దావీదు సింహాసనం మీద కూర్చొని ఈ లోకాన్ని ఎలా ఇన్ని సంగతులు అమ్మాయికి తెలుసట. అన్నీ తెలిసిన అమ్మాయికి ఏం తెలియదంటే అబ్బాయిలు తెలియదంట. అమ్మాయికి బైబిల్ తెలుసు, అమ్మాయికి ఏం తెలుసు? నాకు అబ్బాయిలు తెలియదు, నాకు పురుషుల మీద అవగాహన లేదు, నాకు పురుషులతో పరిచయం లేదు, ఆ కార్యం ఎట్లా జరుగుద్ది నాకు అర్థం అవట్లేదు. ఈ క్రిస్మస్ కోయిల్ని అందరినీ నేను అడుగుతున్నాను, జాతక వినండి. ఈరోజు మరియమ్మని ఇక్కడ పిలిచి నీ టెస్ట్ మనీ ఏంటమ్మా, నీ కాస్తంత నీ సాక్ష్యం చెప్పి క్రిస్మస్ వాక్యం చెప్పు, మొట్టమొదటి క్రిస్మస్కి తల్లివు నువ్వే చెప్పమ్మా అని అడిగితే ఈ క్రిస్మస్లో ఉన్న ఈ అమ్మాయిలందరికీ, ఈ ఎంగేజ్లో ఉన్న వాళ్ళందరికీ ఆమె ఇసే సవాల్ ఏంటో తెలుసా? నాకు అబ్బాయిలతో స్నేహము లేదు. ఇది మై క్రిస్మస్. నా క్రీస్తుని ఆరాధించే విధానం ఏంటంటే నాకు అబ్బాయిలతో స్నేహాలు లేవు. ఆడెవడే ఆడుతో తిరుగుతున్నావు, నువ్వు కాలేజీ అని చెప్పాడు బండి ఎక్కుతున్నావు, రేపు పొద్దున్న ఎవరన్నా చూస్తే ఏమవుతుంది? మీ నాన్న పరువు ఏమవుతుంది? నీ పరువు ఏమవుతుంది? నీ వివాహ జీవితం ఏమవుతుంది? అంటే మీకు ఏం తెలియదు, నోరు మీందంట ఈ క్రిస్మస్ కోయిల. అది కాదే, తప్పు అవుద్ది, అలా మాట్లాడుకు వాడితో మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఇలా బండి మీద దిగొస్తే రేపు పొద్దున మన కుటుంబం పరువు ఏమవుతుందంటే అడిగినందుకు వాళ్ళ అమ్మకు సున్ని వేసి బిగించి చంపేసిందంట ఈ జనరేషన్, జెడ్ జనరేషన్ అమ్మాయి.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మరియమ్మ సవాల్ ఇస్తుంది. ఈ రోజు నేను ఇది క్రిస్మస్ మెసేజ్ అనుకోకండి, మన క్యారెక్టర్ని సవాల్ చేస్తుంది మరియమ్మ. 16 ఏళ్ళ ఆడపిల్లకి దావీదు అంటే ఏంటో తెలుసట, 16 ఏళ్ళ ఆడపిల్లకి సింహాసనం అంటే ఏంటో తెలుసట, 16 ఏళ్ళ ఆడపిల్లకి యుగయుగాల పరిపాలన తెలుసట. మరి ఈ తరానికి ఏం తెలుసట? ఇలా బంద్ ఏం తెలుసా? వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్లు తప్ప ఏం తెలుదంట. వీళ్ళకి ఏం తెలుసు అడుగుతాను, ఏం తెలుసు అసలు? యుగయుగాల పరిపాలన అంటే తెలుసా? గట్టిగా మాట్లాడితే మీకు క్రిస్మస్ పాట పాడడం తెలుసు, వాక్యం అప్పగించడం తెలుసు, దేవుని యొక్క చిత్తం కొరకు లైఫ్ని రిస్క్లో పెట్టేంత త్యాగపూరితమైన, అంటే ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకునేంత త్యాగపూరితమైన తల్లులు ఉన్నారా? ఎక్కడున్నారు చెప్పండి? ఆ రోజు ఆ తల్లి చూడండి నిలబడింది, ఎంత విషయాలు అర్థం చేసుకుంది. నాకు అబ్బాయిలు తెలియదు, తనకే ఫుల్ డేటా వేసి ఇప్పుడున్న ఏదైతే ఉందో 17 వెర్షన్ ఐఫోన్ కొని నీకే మరియమ్మ గిఫ్ట్కి ఇస్తున్నాను వాడంటే, ఆ తల్లి అబ్బాయిల కాంటాక్ట్లు ఎవరివి సేవ్ చేయదంట. అది మరియమ్మ అంటే. అసలు ఎవరో తెలియదు, కట్టుకోబోయేవాడు తప్ప, బాగా వినండి, కట్టుకోబోయేవాడు తప్ప, నా కుటుంబంలో ఉన్న పురుషులు తప్ప నాకు పరాయి పురుషులు ఎవరో చెప్పండి తెలియదు. ఎంత బాగా మాట్లాడుతుందండి. తన క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నాకెవరితో పరిచయాలు లేవు. ఎవరు అని అడిగితే క్లాస్మేట్ అంట. ఇలా తిరిగావంటే నీ కాలేజ్ చేతులు ఎరగొడతామని అమ్మా నాన్న అన్నందుకు, నా పౌర హక్కుని నా స్వేచ్ఛని మీరు అడ్డగిస్తున్నందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇస్తానందంట ఈ తల్లి. వీళ్ళు అడావుడిగా వచ్చి ఇక్కడ కూర్చుని హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, మేరీ క్రిస్మస్ అంటే పర్లోకం అంటది, ముందు మరియం చూసి నేర్చుకోండి అంటుంది. మీరు హ్యాపీ క్రిస్మస్ అంటే దేవుడు పొంగిపోడు, మేరీ క్రిస్మస్ అంటే దేవుడు పొంగిపోడు, ఈ భూమి మీద ఈ పండగల వాతావరణాన్ని పొంగిపోడు. క్రిస్మస్లో మనకు నేర్పిస్తున్న బ్యూటీ ఏంటి తెలుసా? మరియమ్మలాగా దేవుని వర్తమానానికి లోబడే వాళ్ళకి కావాలి. గాబ్రియల్ వచ్చి అడిగాడట, ఇదిగో నీ దేశంలో చాలా మంది కన్నిపిల్లలు ఉన్నారు, చాలా మంది తల్లులు ఉన్నారు, ఎవరికి దక్కన భాగ్యం నీకెందుకు దక్కిందంటే దేవుడు నీ పట్ల చిత్తం కలిగి ఉన్నాడంటే. ఇలాంటివి నా వల్ల ఇలాంటి ప్రసంగాలు నాకు చెప్పకండి అందా. నేను అడుగుతున్నాను, ఈరోజు బోధకుడు ఏదన్నా గద్దిస్తే ఎవరు నేనంటే ఏంటమ్మా, ఈ డ్రెస్ ఏంటమ్మా, ఈ మాటలు ఏంటమ్మా, మన సంఘానికి వస్తున్నావు అక్కడ నిలబడి మాట్లాడుతున్నావు ఏంటి తల్లి, ఇదేంటి రేపు పొద్దున్న నువ్వు పాటలు పాడుతున్నావు, రేపు పొద్దున అక్కడ నిలబడి ఇలాంటి పాటలు పాడితే ఏమనుకుంటారు, నువ్వు బస్ స్టాండ్లో పార్కుల్లో ఏంటి పనులని అడిగితే, అడిగినందుకు పాస్టర్ గారు గద్దించినందుకు సంఘం మానేశారు కుటుంబ సమేతంగా. ఏమనకూడదు. ఇప్పుడు ఏమనంటే మానేస్తారు, గద్దిస్తే మానేస్తారు. గాబ్రియల్ దేవదూత వచ్చి ఎప్పుడో దానియేలు గారికి కనబడిన ఆయన ఆ ముఖ్యమైన వార్తాహరుడు ఇక్కడికి వచ్చి మరియమ్మకి ఇలాంటి గంభీరమైన వార్త చెప్తే ఆమె తలదించిందంట. మరియంలో ఉన్న గొప్పతనం ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు తనకు ఉంది, మనసుకుండే ఆలోచన ఏంటంటే, మనకుండే స్వభావం మనకు తెలుసు, మంచి అయినా పక్క వాళ్ళకి చెప్పుకుంటాం. చెప్పండి, ఎవరెవరు క్లోజ్ ఉంటారో ఉండరా? మాకెవ్వరు లేరని అనకండి, అలా అంటే మీరు గ్రహాంతర జీవే. అంటే అవి ఉన్నాయని కాదు నా ఉద్దేశం. ఏదో ఒకటి మంచోడికైనా చెడ్డోడికైనా ఎవడొకటి క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడా ఉండరా? ఉంటారు. ఇప్పుడు ఆందోళన, భర్తకు చెప్పే ముందు తనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది, మీకు తెలుసు, ఎలిజబెత్ అమ్మకు చెప్పాలనుకో. ఈ శుభవార్త, ఈ వార్తను నా క్లోజ్ ఫ్రెండ్కి చెప్పాలనుకుంది. పరిగెట్టింది. ఎక్కడో కొండసీమల్లో పెళ్ళై 60 ఏళ్ళు దగ్గర పడుతున్న పిల్లలు లేని తల్లి ఆవిడ, పెళ్ళి అవ్వకుండానే 16 ఏళ్ళ ఆడపిల్లగా ఈవిడికి పిల్లలు పుట్టబోతున్నారు ఈవిడ. ఈ విచిత్రమైన స్టోరీలు జరిగాయి థెయోఫిలా, ఇవి జరిగాయని చెప్తున్నది ఈయన లూకా గారు. ఈ పరుగును వెళుతున్నప్పుడు బాగా వినండి, అర్థం చేసుకుంటే పర్లేదు. తన ఫ్రెండ్ అట, ఆవిడకేమో పెద్ద వయసు, ఈవిడికేమో చిన్న వయసు. ఈ పెద్ద ఈవిడికి స్నేహం ఎలా కుదిరింది? మనకు స్నేహితులు ఎలా ఉంటారు చెప్పండి? మన ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళే మనకు స్నేహితులు ఉంటారు. మరి అంత పెద్ద వయసు ఉన్న ఆవిడికి ఈ చిన్నపిల్లతో స్నేహం ఎలా కుదిరింది? ఆవిడికి చట్టా పట్టాలు ఎలా అంటే, వీళ్ళకి వయసు కాదు, వీళ్ళలో ఉన్న స్నేహం ఎలా ఏర్పడిందంటే వీళ్ళ ఆత్మీయత, దేవుడి పట్ల వాళ్ళకున్న ఆశ, విశ్వాసం, బాధ్యత ఉందో చూసారా, అదే వాళ్ళని బలపరిచింది. ఆ ఏదైతే వాళ్ళ స్నేహంలో బలపడ్డారో, వయసుతో తారతమ్యాలు లేకుండా వాళ్ళ స్నేహం పడుతున్నప్పుడు వెళుతున్నారు. ఆవిడ స్నేహితురాలే కాదు, అంతకన్నా గొప్పగా ఆమె బంధువురాలు కూడా. చెప్పడానికి వెళ్ళింది, ఫ్రెండ్ మీకు విషయం చెప్పాలి, గాబ్రియల్ దేవదూత వచ్చాడు, నాకు ఇలా చెప్పాడు, నేను ప్రెగ్నెంట్ అవుతానట, దేవుని కొరకు దేవుని సుతుడిని నేను కంటానట, దైవమే నా గర్భాన్ని జనించబోతుందట, ఈ లోకానికి శుభం కలగబోతుందంట అని తన ఫ్రెండ్కి చెబితే పర్లేదు. ఒకవేళ బాగా వినండి, ఆ ఫ్రెండే అర్థం చేసుకోకపోతే, ఎలిజబెత్ పాస్టర్ అమ్మగారు అర్థం చేసుకోకపోతే,
ఇలాగంటే పాస్టర్ మీ జనరేషన్ పాస్టర్ గారు అయితే అంటారు, మంచి పాటలు పాడుతున్నావు అనుకున్నాను కానీ నువ్వు వేరే పాటలు పాడావని ఇప్పుడే తెలిసింది. నువ్వు వెలుగు రేఖ అనుకున్నావు కానీ నువ్వు చీకట్లో వేరే ఇలాంటి రేఖవని అనుకోలేదు. ఖచ్చితంగా అంటే ఏమైపోద్ది? మంచి విశ్వాసవి, మా బంధువురాలని చెప్పుకున్నాను కానీ చెయ్యాల్సిందల్లా చేసి ఇప్పుడు నాకు దూత కనబడింది అంటావా? అంటే నాకు గాబ్రియల్ వచ్చిందంటావా? ఇది దేవుని చిత్తం అంటావా? నాకు దూత కనబడే సర్వోన్నతుడైన కుమారుని నీ గర్భాన్ని వస్తున్నాడు అంటావా? పిచ్చి పిచ్చిన మాటలు మాట్లాడి మళ్ళీ దేవుని పేరు చెప్తున్నావు అంటే మన దేవుడు ఎలాంటి చెప్పిన, మనం ఆయన కొరకు ఆయన భారాలు మనం ఎత్తుకుని మనం నిలబడితే మన మీద అనుమానితమైన నిందలు ఎలాంటివి పడినా మన దేవుడికున్న గొప్పతనం ఏంటంటే మనల్ని ఎవరిని ఇవ్వనివ్వడు. మనం ఎవ్వరికి మన విషయాలు వివరించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అరిచారో, ఎవరైతే వాగారో, ఎవరైతే మనల్ని అంటున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, మన సాక్ష్యాన్ని గురించి వివరించాల్సిన అవసరం లేదు. మరియమ్మను గురించి దేవుడు వివరించుకునే అవసరం అతని దేవుడు తీసుకురా. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా జరగబోతుందని చెప్పే లోపే ఎలిజబెత్ అమ్మ నిలబడి రా తల్లి, స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానా రా, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు ఎలా ప్రాప్తించును రా అంటే మరియమ్మ చెప్పకముందే మరియమ్మకి క్రిస్మస్ పాట పాడి వెల్కమ్ చెప్తున్నది ఎవరు చెప్పండి? మన దేవుళ్ళను గొప్పతనం. ఆమెను ఏమి చెప్పనివ్వలేదు, ఏమీ మాట్లాడనివ్వలేదు. 42వ వచనంలో స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడను, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా ప్రవర్తించును, ఇదిగో నీ శుభవచనం చెవుని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసును. స్త్రీ జాతికి మచ్చ తెచ్చామని లేదు, స్త్రీల్లో చెడబుట్టామని లేదు, ఇలాంటి చీకటి పని చేసి దేవుడి పేరు చెప్తున్నావు ఏంటని లేదు. నువ్వు స్త్రీల్లో గొప్పతనం. ఎంత గొప్పతనం అంటే నేను ఎంత సీనియర్ పాస్టర్నైనా నాకన్నా నువ్వే గొప్పతనం. నేను ఎంత సీనియర్ అయినా నాకన్నా ఉదార స్వభావం కలిగిన దానివి, నాకన్నా దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న దానివి, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడం నాకెంత గొప్పతనం కలగజేస్తుంది. నన్ను చూడడం నీ గొప్పతనం కాదు, ఈ రోజు నుంచి నిన్ను చూడడమే చెప్పండి నా గొప్పతనం. నీ శుభవచనం చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతెలు వేసును. ఎంత గొప్పదానవి తల్లి, ఎంత గొప్పదానవి. ఇది పాట, ఎలిజబెత్ అమ్మ పాడుతున్న పాట. క్రిస్మస్ పాట ఒక మాటలో చెప్పాలంటే ఆ మొట్టమొదటి పాట పాడుతున్నప్పుడు మరియమ్మను పోగొడుతుంది. గొప్పదానివి 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 అనగానే వెంటనే ఈ తరంలో ఉన్న తల్లి అయితే ఏం చేద్దరంటే ఇలా మక్కిలి మీద చేసుకుని, నేను నాకు అర్థమయ్యాను, నీకు చేయించాల్సిన పనులన్నీ ఇంట్లో చేయించేసుకున్నాం, సరే ఈరోజు నుంచి పాస్టర్ అమ్మ గారు జాగ్రత్త అంటాం. మనం అయితే అందా? ఆవిడేముందో తెలుసా? అమ్మ నన్ను మరీ గొప్పదాన్ని అనకండి, దేవుడు నా కులాన్ని చూడలేదు. మనకు అర్థమయ్యే పదాలు. దేవుడు నా వంశాన్ని చూడలేదు, దేవుడు నా వర్గాన్ని చూడలేదు, దేవుడు నా కన్యత్వాన్ని చూడలేదు, దేవుడు నేనేదో అందగత్తెనని చూడలేదు, దేవుడు నేనేదో గొప్పదాన్నని చూడలేదు. నన్ను అంతగా పొగడకండి. దేవుడు నన్ను చూసింది ఏంటి చెప్పిన, నా కడు పేదరికంలో నా దేన స్థితిని చూశాడు. అదే రాస్తుంది చూడండి 46వ వచనంలో. అప్పుడు మరియా నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితి. అంటే నా గోత్రం కాదు ఆయన చూసింది, నా అందం కాదు ఆయన చూసింది, నా పేరు కాదు ఆయన చూసింది, నన్ను చూసింది ఏం చూసింది? నా దీనస్థితి, నా తగ్గింపుని చూశాను. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి క్రిస్మస్లో మనకు కనబడుతుంది 60 ఏళ్ళ పెద్ద ఆవిడ తగ్గించుకుంటుంది, 16 ఏళ్ళ చెప్పండి ఆడపిల్ల తగ్గించుకుంటుంది. క్రిస్మస్లో మనకు కావాల్సింది చెప్పండి తగ్గించుకోవాలి. క్రిస్మస్లో కనబడందే ఏంటి చెప్పండి? తగ్గించుకోరు. వాక్యం ఇవ్వకపోతే కోపం చేస్తారు, పాట ఇవ్వకపోతే కోపం చేస్తారు, పాస్టర్ గారికి పేరిట్టేస్తారు, గిఫ్ట్ ఇవ్వకపోతే కోపం చేస్తారు. ఎంత దరిద్రం అంటే ఆ కట్ చేసిన కేక్ ముక్క కూడా ఎట్టకపోతే గొడవ పెట్టేస్తారు. ఎంత తగ్గింపో. మరియమ్మను చూస్తే ఎంత తగ్గించుకుంటు, నన్ను అంతగా పొగడకండి, నేను దేన స్థితిలో ఉన్నాను, నేను దేన స్థితిని, నా ప్రభు నన్ను దేన స్థితిని చూసే కటాక్షించాను. నేను అందరిని అంటలేదు కానీ కొందరిని. ఇదే జనరేషన్లో ఇలాంటి తల్లిని పొగిడితే పాస్టమ్ గారికి విశ్వాసకి జరిగే సంభాషణ ఏంటి చెప్పనా? ఒక పాస్టమ్ గారి ఇంటికి విశ్వాసం వెళ్తే చెప్పే పనులు ఏంటి చెప్పండి? వాకింగ్ చెప్పరు. వచ్చావా రా, ఆ 2 గిన్నెలు కడిగేసి ఆ సీపులు అలా వేసి రానగానే ఈ సిగ్గులేని విశ్వాసం అందట, మీకు నాకు స్ట్రాంగ్గా కాపీ అట్టమంటారా అందంట. కాపీలు దాకా బతికండి మీరు అందరూ. నేను అంటున్నా, సేవకులకి సహాయం చేయొద్దు అంటలేదు, కానీ మీరు ఎంత ఇంటి పనులు చేసినా కాస్తంత వాక్యం మాట్లాడుకోవాలి వద్దా?
అమ్మగారు మొన్న అయ్యగారు వాక్యం అని చెప్పారు, ఏంటి దాని సంగతి కాస్త వివరించండి. అడుగుతారా? టీ తాగుతారంట గ్లాసు. నేను అడుగుతున్నాను, ఎలిజబెత్ అమ్మ మాట్లాడుతున్నాడు, రా మరి అమ్మ బాగానే వచ్చావు, రా ఆ 2 గిన్నెలు కడిగి అందా, రా ఆ సీబ్రేస్ ఆ వాకులు తుడిసి అందా. ఇవి కాదు, నా తల్లి ఎంత గొప్పదానివే తల్లి, నువ్వు ఎంత గొప్పదానివి అంటే నాకన్నా గొప్పదానివి. నాకు పుట్టబోయే కొడుకు గొప్పోడో కాదో తర్వాత విషయం, నీకు పుట్టబోయే కొడుకు గొప్పోడు. నీ కొడుక్కి నా కొడుకు పైలట్ అవుతాడు, నీ కొడుక్కి నా కొడుకు ఇదిగో వార్తాహరుడు అవుతాడు, మార్గదర్శి అవుతాడు, మార్గము సరళం నాకన్నా గొప్పదాన్ని ఇవ్వనగానే వెంటనే జూనియర్గా ఉన్న ఇప్పుడు సీనియర్గా పొంగిపోయి ఈరోజు నుంచి అలాగా ఆ స్టాండింగ్లో ఉన్నాను అనలేదు. ఆవిడ పొగుడుతుంటే ఈవిడ తగ్గించుకుంటుంది, ఈవిడ పొగుడుతుంటే ఆవిడ తగ్గించుకుంటుంది, ఒకరినొకరు తగ్గించుకుంటున్నారు. క్రిస్మస్లో మనకు కావాల్సిన బ్యూటీ అదే, తగ్గించుకోవాలి. అందుకు ఒక రచయిత ఏమన్నాడంటే, క్రిస్మస్ దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పెద్ద పెద్ద చర్చిలు కట్టి పెద్ద పెద్ద స్టార్లు కట్టి బాగా లైటింగ్ పెట్టి అడావుడిగా తిరిగి డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందలాలకి ఎక్కేలా ఘనమైన భోజనాలు పెట్టేవారి దగ్గర ఉంటాడు ఈ క్రిస్మస్ దేవుడు. ఈ వాక్యాలు బట్టి మనకు అర్థమవుతుంది, ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే దేన స్థితిలో ఉన్న వారి దగ్గర ఉంటాడు. ఆ మెట్ల మీద కూర్చుని దేవుడి కోసం ఏడుస్తుంటారే, ఆ పేదరికం నుండి నలిగిపోయిన వస్త్రాలు వేసుకుని నెలంతా తిరుగుతారే, కనీసం పలావుకి బిర్యానీకి తేడా లేకుండా తిరుగుతారే, కులం పేరు కానీ వంశం పేరు కానీ గొప్ప లేకుండా, అసలు ఏంటో వాళ్ళ అడ్రస్ ఆధార్ కార్డులు కూడా లేకుండా దేవుని పట్టుకుని ఆడుతుంటారే, అలాంటి వారితో ఉంటాడు. అందుకే ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి దేవుడు చెప్పిన పేదోళ్ళ దేవుడు. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి దేవుడు చెప్పిన దీనుల దేవుడు. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి దేవుడు చెప్పిన అమాయకుల దేవుడు. ఈ దేవుడు దీనులతో ఉండే దేవుడు. అందుకే ఆయన పుట్టాడు. ఇంకా రాస్తున్నాడు చూడండి, మరియమ్మ అంటుంది 50వ వచనంలో, ఆయన భయపడు వారి మీద ఆయన కరికరం ఉంచుతాడు, తరతరాలకి ఉంచుతాడు. ఆయన తన బాహువు చేత పరాక్రమం చూసి వారి హృదయములో ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొడతాడు. సింహాసనం మీద నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించి ఆకలిగొని వారిని మంచి పదార్థాలతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపేస్తాడు. మీకు తెలుసు, ఈ దీనస్థితులు ఈ పాట పాడుతున్నప్పుడు మీకు తెలుసు, ఇది మరియమ్మ అప్పటికప్పుడు రాసుకుని వచ్చిన పాడిన పాట కాదు. ఈ పాట పాడింది ఎవరంటే చరిత్రలో ఒక దీనురాలు పాడింది. ఆ దీనురాలు ఎవరో మనకు తెలుసు, సమూయేలు తల్లి. అంటే సమూయేలు తల్లి గారు పాడిన పాట సవితి పోరు మధ్య, విశ్వాసుల పోరు మధ్య, సంసారం బాలైనప్పుడు, కడు బాధల్లో ఉండిపోయినప్పుడు, ఇబ్బందులు ఉండిపోయినప్పుడు, ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు సమూయేలు తల్లి పాడుకున్న పాట. ఆ రోజు ఆ దీనస్థితిలో ఉన్న ఆ తల్లి సవితి పోరికి రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోలేదు, సంసారం కోసం భర్త కాలర పట్టుకోలేదు, ఎలాంటి గొడవలు మాట్లాడలేదు. కనీసం తనను తాను తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ దీనస్థితిలో, ఆ పాస్టర్ గారు కూడా నీకు రాత్రి తాగిన మద్యం ఇంకా తగ్గలేదన్నప్పుడు అలాంటి పరిస్థితుల మధ్య పాడుకున్న పాటే అన్నాగారు పాడిన పాట. ఆ అన్నాగారు పాడిన పాటే చెప్పండి ఇప్పుడు మరియమ్మ పాడుతున్న పాట. ఆ పాటలో ఉన్న కంటెంట్ ఏంటో తెలుసా? మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆ పాటలో ఉన్న కంటెంట్ ఏంటంటే, దేవుడు ఎవరి వైపు చూస్తాడు? ఇదిగో దీనిల వైపు చూస్తాడు. దేవుడు ఎవరి వైపు చూస్తాడు? గర్విష్ఠులు కాని వారి వైపు చూస్తాడు. దేవుడు ఎవరి వైపు చూస్తాడు? సింహాసనం మీద కూర్చున్న వారి వైపు కాదు, దీనుల వైపు చూస్తాడు. దేవుడు ఎవరి వైపు చూస్తాడు? బాగా తిరుగుతున్న వారి వైపు చూడ్డు, ఆకలి దప్పులతో వట్టి చేతులతో తిరుగుతున్న వారి వైపు చూస్తాడు. బలవంతులను పడదోస్తాడు, దీనులను ఆదరిస్తాడు. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి వైపు చూస్తాడంటే తగ్గించుకున్న యవనస్తురాలైన తల్లుల వైపు, తగ్గించుకున్న ఎవరైతున్నారో పెద్దవారి వైపు. ఎవరి వైపు చూస్తాడు? గర్వపు మాటలు మాట్లాడకుండా, ఎవరిని ఎక్కిరించకుండా ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళతో ఉండడానికి దేవుడు ఇష్టపడతాడంట. మొదటి క్రిస్మస్లు ఇవన్నీ జరిగాయంటే లూకా అంటున్నాడు, ఓ థియోఫిలా నా స్నేహితుడా, ఇవన్నీ జరిగాయి. ఈ జనాభా లెక్కలు జరుగుతున్నప్పుడు ఆవిడ నలిగిపోయిన విధానం ఇది జరిగింది. ఆ మరియమ్మ ఆ పల్లెటూరు నుంచి పిలువబడుతున్నప్పుడు ఇది వాస్తవంగా జరిగింది. ఈ తల్లి పడిన పాటలన్నీ ఇవి నిజంగా జరిగాయి. ఇప్పుడు చెప్పండి, ఇంత మంచి మరియమ్మకి ఎలిజబెత్ అమ్మ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ చెప్పండి కట్టుకోబోయేవాడు మాత్రం అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకోకపోతే పరిస్థితి ఏంటండి? ఎంత స్నేహితురాలున్నా కానీ స్నేహితురాల కన్నా గొప్పవాడు ఎవరు చెప్పండి? భర్త. ఆ భర్త అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి, ముగిద్దాం. మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం నుండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం నుండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి
ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడు ఉద్దేశించను. కొంచెం అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో, ఎలా వెళ్ళిపోయిందో, లేకపోతే మరియం పంచుకుందో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఆమె ప్రెగ్నెంట్ అన్న సంగతి యోసేపు గారికి అర్థమైపోయింది. అక్కడ రాస్తున్న పదం చూడండి, రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. రహస్యంగా వదిలేయడం అనగానే మనం అనుకుంటాం, నీ నెంబర్ ఇంక నేను బ్లాక్ చేస్తున్నాను, నువ్వు కూడా నా నెంబర్ బ్లాక్ చేసి ఇంక నా వైపు నువ్వు చూడకు, నువ్వు ఇంకా నా గ్రీటింగ్ కార్డులు ఏం పంపించుకో, నేను కూడా. అది కాదు రహస్యంగా వదిలేయడం అంటే. ఇంక నాతో మాట్లాడకని చెప్పడం కాదు. రహస్యంగా వదిలేయడం అంటే మూలాలు చెబుతున్నాయి, యోసేపు గారు ఊరుదులు వెళ్ళిపోతున్నాడంట. ఎందుకు యోసేపు గారు ఊరుదులు వెళ్ళిపోతున్నాడంటే, ఆయన కట్టుకోబోయే అమ్మాయి తప్పు చేసిందని తెలిసినా తన పరువు రోడ్డు మీదకి రాకూడదు అనుకున్నా. తన పరువు రోడ్డు మీదకి వస్తే యోధా సంస్కృతి చేసే పని ఏంటంటే చంపేస్తారు. అందుకే రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. రహస్యంగా ఎందుకు రహస్యంగా వదిలేయాలనుకున్నాడు? ఇప్పుడు రహస్యంగా వెళ్ళిపోయాడు అనుకోండి, దాగినా దాగంది ఏంటి చెప్పండి? గర్భం దాగదు, నెలలు నిండోకులది కనబడుతుంది. ఇప్పుడు దాగినా దాగదా నా గర్భం బయటికి కనబడుతుంది. ఊళ్ళో మాట్లాడుకుంటారు, బయటికి ఈ పిల్ల ఏంటి ఇలాంటి పని చేసింది, ఈ అమ్మాయి ఏంటి ఇలాంటి పని చేసింది, మంచి అమ్మాయి అనుకున్నాం, విశ్వాసరాలు అనుకున్నాం, పేదరికల్లో కూడా నీతికి పడి నిలబడిన తల్లి అనుకున్నాం, ఈ తల్లి ఏంటి ఇలాంటి పని చేసింది అన్నప్పుడు ఎవడ చేస్తుంటారు ఈ పని అని గుసగుసలు మాట్లాడుకుంటారు. మంచి అయినా మాట్లాడుకోరేమో కానీ ఎవడింట్లో ఏది జరుగుతుంది అది మాత్రం బాగా మాట్లాడుకుంటారు. వెంటనే మాట్లాడుకుంటారు. ఉన్నవ లేని పుట్టించారు. ఆడపడుసులు ఏమంటారు, బావలు ఏమంటారు, బామ్మర్దులు ఏమంటారు, మామీలు ఏమంటారు, ఇరుగు పొరుగు వారు ఏమంటారు, ఈ చుట్టాలు ఏమంటారు, ఖచ్చితంగా ఎంత ఉంటే అంత చేస్తారు. మామూలుగానే వాళ్ళ మీద షికార్లు చేపిస్తారు. ఇప్పుడు ఈ వార్త పెద్దదైపోయినప్పుడు అందరూ మాట్లాడుకుంటే ఎవడ చేస్తుంటారు ఈ పని అని తిరిగినప్పుడు ఖచ్చితంగా ఊరిలో ఒకరు కనబడరు. ఎవరు చెప్పండి? యోసేపు కనబడు. ఎందుకు యోసేపు కనబడలేదు? జనాలకు మామూలుగానే స్టోరీలు క్రియేట్ చేయడం వీళ్ళ దెట్లో పిహెచ్డీలు చేస్తారు అందులో. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు యోసేపుగా కనబడకపోతే ఖచ్చితంగా ఈ నింద ఎవరి మీద వేస్తారు చెప్పండి? ఇది ఆడి పనేరా, క్షమించండి ఆడన్నందుకు, ఇది ఆడి పనేరా, ఏదో అనుకున్నాం కానీ చెయ్యాల్సింది అలా చేసి ఊరుదులిపోయాడు చూడరా, ఖచ్చితంగా ఈ పని చేసింది ఎవడరా? మరియమ్మని ఎంత మోసం చేశాడరా, మరియమ్మని ఎంత దెబ్బ కొట్టాడరా, మరియమ్మ జీవితంలో గర్భం తెచ్చి ఎంత కనబడకుండా పోయాడని ఎవరు నిందిస్తారు చెప్పండి? ఆయన ఎంత మంచోడంటే, ఏదో చీకటి పని చేసింది అమ్మాయి, తన రోడ్డు మీదకి వచ్చి పడిపోకూడదని ఎంతో కొంత తనను ప్రేమించాడు కనుక ప్రేమించిన వ్యక్తి కొరకు అవమానాన్ని కూడా ఎక్కడ వేసుకుంటున్నాడు చెప్పండి? తన సాక్ష్యాన్ని రిస్క్లో పెడుతున్నాడు, తన ఊరిని రిస్క్లో పెడుతున్నాడు. మొత్తం మీద తన ప్రాబ్లం ఫేస్ చేస్తూ బయటకు వెళ్ళిపోతూ తానే నింద మోయాలనుకున్నాడు తప్ప చెప్పండి తన రోడ్డు మీదకి లాగకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ జనరేషన్ తెలియాల్సిన ముఖ్యంగా మన క్రైస్తవ బిడ్డలకి, ఆడపిల్లని కామెంట్ చేయడం, వాళ్ళ డ్రెస్ కోడ్ని కామెంట్ చేయడం, వాళ్ళ స్కిన్ని కామెంట్ చేయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత లేనిపోయిన నిందలు వేయడం నడుగుతున్నాను. ఇది దేవుని పిల్లల లక్షణాలు కాదు. లేనిపోని నిందలు వాళ్ళ మీద వేసి అమ్మాయి ఇలాంటిది, అబ్బాయి ఎలాంటోడు అని ఆడపిల్ల మీద కామెంట్ చేస్తే జాగ్రత్త. చర్చికి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వంకర సూపులు చూసి రకరకాల మాటలు మాట పేర్లు పెట్టి కామెంటరీలు చేస్తున్నారు. జాగ్రత్త, యోసేపుని చూసి నేర్చుకో. తప్పు చేసిందని తను అనుకున్నా ఆ తప్పుడు వ్యక్తి మీద కూడా ఒక్క మాట కూడా అనకుండా తన గుండెల్లో పెట్టుకుని పోతున్నాడంటే ఎంత మంచి అబ్బాయి అండి. పైగా అబ్బాయిని ఊర్లో ఎలా అంటే గుర్తుపడతారట మీకు తెలుసు. ఆ అబ్బాయి యోసేపు ఇల్లు ఎక్కడంటే ఎవరు చెప్పరట, యోసేపు ఇల్లు అంటే ఎవరు చెప్పరట, యోసేపు అంటే చాలామంది యోసేపులు ఉన్నారు ఎవరు చెప్పు క్లియర్గా అంటే అది నీతిమంతుడని యోసేపు ఉంటాడే అంటే ఆ అబ్బాయి అక్కడ ఉంటాడని చెప్తారంట. అబ్బాయి ఊర్లో ఉన్న సాక్ష్యం నీతిమంతుడైన యోసేపు అక్కడ ఉంటాడని చెప్తారట. మనల్నే అదే మేకపోతే గడ్డ వేసుకుంటాడు కదా, ఆ ఎదవ అక్కడ ఉంటాడు, అది అక్కడ ఉంటాడని చెప్తారు. అది అడవి అంటారు కదా, అడివోడు, గాలి ఎదవ, ఇంకా పేర్లు చెప్పిన గుర్తురా, పెట్టగోడ మీద కూర్చుంటాడు, బండి ఎలా వంకరగా తోలుతాడు, ఆ ఎదవలు అందరూ అక్కడ ఎడతారండి అని చెప్తారు. మన గురించి సాక్ష్యం ఏం చెప్పాలి చెప్పిన అబ్బాయిలు జాతకమేనండి. పాస్టర్ గారు వాక్యం చేస్తున్నప్పుడు చకచకా చదువుతాడే ఆ అబ్బాయి అక్కడ ఉంటాడండి. దేవుని కార్యాలంటే ముందుండి చేస్తాడే ఆ కుర్రోడు అక్కడ ఉంటాడు. చక్కటి వాక్య భావాలతో పాస్ట్గా లేనప్పుడు అప్పుడప్పుడు నడిపింపిస్తాడే ఆ అబ్బాయి అండి, అదిగో అక్కడ ఉంటాడండి. మన సాక్ష్యాలు ఏంటి చెప్పండి? మరియమ్మ సాక్ష్యం ఎంత గొప్పగా ఉంది క్రిస్మస్లో. యోసేపు సాక్ష్యం 25 సంవత్సరాల కుర్రోడు సాక్ష్యం ఎంత గొప్పగా ఉంది చెప్పండి. యోసేపు అర్థం చేసుకున్నట ఇలాంటి ఆయన భాగమేనండి. నీలాటోలు నాలాటోలు విడిపోతే దేవుడు కలగ చేసుకుంటాడు లేదో నాకు తెలియదు, కానీ ఇద్దరు మంచోళ్ళు విడిపోతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్యకి ఎవరు వస్తారు చెప్పండి?
ఆయన కలగజేసుకుంటాడు. ఇలాంటి గుంట నక్కలు ఎన్ని మాటలు మాట్లాడినా ఇద్దరు మంచోళ్ళు విడిపోతున్నారంటే ఖచ్చితంగా దేవుడు కలగజేసుకుంటాడు. ఇది భూమి మీద సిద్ధపరిచిన వివాహం కాదు, చెప్పండి. దేవుడే పరలోకంలో సిద్ధపరిచిన వివాహం. అందుకే వీళ్ళిద్దరు విడిపోతున్నారంటే వాళ్ళ మధ్యకి ఎవరు కలగజేసుకుంటున్నారు చెప్పండి? దేవుడే కలగజేసుకుంటున్నారు. దేవుడు వచ్చి అన్నాడు, నువ్వు చేర్చుకోవడానికి భయపడకు, ఆ అమ్మాయి ఉత్తమ తల్లి అబ్బాయి. ఆ అమ్మాయి ఎంత మంచిరాలంటే ఆమె దేవుని వల్లనే గర్భం ధరిస్తుంది తప్ప అది మనుషుల వలన జరిగిన కార్యం కాదు. ఇప్పుడు చెప్పండి, యోసేపుని మరియమ్మని బలపరుస్తుంది ఎవడు చెప్పండి? దేవుడే. యోసేపుని మరియమ్మని దేవుడే బలపరుస్తున్నాడు. ఇప్పుడు బాగా వినండి, నువ్వు దేవుని కొరకు ఆజ్ఞలు పాటిస్తూ దేవుడి నీతిని రాజ్యాన్ని ఎతికాడి నీతిలో నువ్వు బ్రతికితే నీ కాపురంలో రేపు పొద్దున్న ఏమన్నా జరిగినా మీ మధ్యకు వచ్చి కలగజేసుకునేది ఎవరు చెప్పినా? దేవుడు. డొక్కు సామెత చెప్తారు ఈ లోకంలో. ఆ డొక్కు సామెత ఏంటంటే, నేను ముగిస్తున్నాను, ఒరే మంచోళ్ళకి మంచి భార్యలు రారు చెప్పండి, చెడ్డోళ్ళకి మంచి భార్యలు వస్తారు, మంచోళ్ళకి మంచి భర్తలు రారు చెప్పండి, చెడ్డ భర్తలు వస్తానారంట. ఇప్పుడు నాకు మంచి భార్య రావాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ సామెత ప్రకారం తాగే దొల్లేరు ఇంకా ఈదులో పడి, అప్పుడు నాకు మంచి భార్య వస్తుంది అనమాట. ఈ సామెత అదే కదని చెప్తుంది. ఇప్పుడు ఈవిడికి మంచి భర్త రావాలంటే ఏం చేయాలి? ఏదో చీకటి పని చేయాలి, అప్పుడు వస్తాడా? కానీ గుర్తుపెట్టుకోండి, మంచోళ్ళకి మంచి భార్య వస్తుంది. నేను ఒక మాట చెప్పిన, యోసేపుకి కరెక్ట్గా సెట్ అయ్యేది ఎవరు చెప్పండి? ఇంకెవరు సెట్ అవ్వరు ఈ ప్రపంచంలో? మరియమ్మే. మరియంకి కరెక్ట్గా సూట్ అయ్యేది ఎవరు చెప్పండి? యోసేపే. వీళ్ళిద్దరిని జత చేసింది ఎవరు చెప్పండి? అది యవనస్తులని మీ అందరూ చెప్తున్నాను, దేవుని కొరకు మీ ఆలోచనలు కట్టండి, మీ నడాలు కట్టండి, మీ చదువుల్లో మీరు జాగ్రత్త కలిగి జీవించండి. దేవా మా పట్ల నీ చిత్తం ఏంటని అడగండి. మీ దేవుడు మీకు ఆశీర్వాదకరమైన కార్యాలని, సంసారాలని, ఉన్నతమైన స్థితిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ, ఏ ఎండకు ఆ గొడుగు, ఎక్కడ పడితే అలా, ఎలా పడితే ఎచ్చలవిడిగా తిరిగితే రేపొద్దున మన జీవితం కూడా చెప్పండి ఎచ్చలవిడిగానే ఉంటుంది. మరి అమ్మ ఎవరితో మాట్లాడదట? కట్టుకోబోయేవాడితో తప్ప. యోసేపు ఎవరి మీద కామెంట్లు చేయడట, చివరికి తప్పు చేసిందని తెలిసిన అమ్మాయి మీద కూడా. ఇద్దరు యవనస్తులు ఆ మొదటి క్రిస్మస్లో అలా నిలబడితే భూమి మీదకి ఎవరు వచ్చారో తెలుసా? దేవుడు దిగొచ్చాడు. ఇద్దరు యవనస్తులు అలా నిలబడితే భూమి మీదకి దేవుడు దిగొచ్చాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ భూమి మీద మనం ఇంతమంది యవనస్తులు ఉన్నారు, ఎంతమంది తల్లులు ఉన్నారు, మీ కొడుకులు కూతుర్లు అందరూ ఎవరైతే ఉన్నారో పెద్దవి అందరూ అడుగుతున్నాను, మనమిద్దరు నిలబడితే భూమి మీదకి ఎవరు వస్తారు చెప్పండి? మరలా దేవుడు రెండవ రాకళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న సంఘాన్ని ఎత్తుకోవడానికి రాబోతున్నాడు. ఇది మొదటి క్రిస్మస్. ఇది మొట్టమొదటి జరిగిన క్రీస్తు ఆరాధన పండుగ కార్యక్రమం. అది జరిగింది. ఈరోజు యవనస్తుల సదస్సు ఈ డిసెంబర్ నెలలో ఉన్నారు కనుక అడుగుతున్నాను, మీ వాట్సాప్లు జాగ్రత్త, మీ ఇన్స్టాల్ జాగ్రత్త, మీ సోషల్ మీడియా జాగ్రత్త, మీరు చూస్తున్న రీల్స్ విధానం జాగ్రత్త, మీరు వాక్యం ఉంటున్నప్పుడు మీరు దేవుని కోసం తీసుకుంటున్న నిర్ణయాలు జాగ్రత్త. ఇద్దరు యవనస్తులు లోక కళ్యాణం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే ఎంతమంది ప్రతి నెల యవనస్తులు వస్తున్నారు అడుగుతున్నారు. మీరు దేవుని కోసం స్టాండింగ్ చేస్తే మీ సంఘానికి మీరు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారో చెప్పండి. మీ వీధికి, మీ ఊరికి, మీ కుటుంబానికి ఎంత దీవెనకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా మారుతుంది చెప్పండి. ఇద్దరు యవనస్తులు నిలబడితేనే ఊరికి ఎంత దీవెనకరంగా, ప్రపంచానికి ఎంత దీవెనకరంగా మారిపోతే, మనం అందరు నిలబడితే మన కుటుంబానికి, మన సంఘానికి ఆశీర్వాదకరంగా మారుతాం. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఈ పురాతనమైన సంగతులైనా మరొకసారి మా జ్ఞాపకాల్లోకి తెచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవ. తండ్రి, క్రిస్మస్ పర్వదినాల్లో తండ్రి సంఘాలన్నీ ఎలా గొప్ప చేయాలని అనుకుంటున్నాయి తప్ప మీ దృష్టికి మేము గొప్పగా కనబడాలి అంటే, ఇదిగో మీ చిత్తం కొరకు మా జీవితాల్లో తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఉన్నాయన్న సంగతి తండ్రి మాకు అర్థం కావట్లేదు. మరియమ్మ తండ్రి తరాన్ని సవాల్ చేస్తుంది. యోసేపు తండ్రి యవనస్తులను సవాల్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి జీవితం తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలలోకి రావడానికి కారకులయ్యారు. తండ్రి, ఈరోజు మేము కూడా తండ్రి మొదటి రాకడని జ్ఞాపకం చేసుకుంటున్న మాకు రెండవ రాకడ సమీపంగా ఉందని మాకు అర్థమవుతుంది దేవా. ఆయన రావాలి అంటే ఆ రాజ్యం కొరకు, నీతి కొరకు నిలబడే తండ్రి, సర్వలోకానికి రాజ్య సువార్తను ప్రకటించే తండ్రి పాత్రలు కావాలి, సంఘాన బలపరిచే నాయకులు కావాలి తండ్రి, మీ సంఘంలో తండ్రి వాడబడుతున్న జ్యోతులు కావాలి తండ్రి. అలాంటి వారిని సిద్ధపరచండి. త్వరగా రమ్ము పెండ్లి కుమారుడని అరవగలిగే స్వరాలను తండ్రి మీరు లేవనెత్తండి. తను నడిపిస్తున్న సంఘాన్ని, నాయకుల్ని, పెద్దల్ని, వచ్చిన యవనస్తుల్ని, తల్లుల్ని, అన్నల్ని అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. మధ్యాహ్నం జరుగుతున్న సెషన్లో కూడా తండ్రి సహోదరుడు రఘు గారి ద్వారా కూడా తండ్రి విలువైన సంగతులు మీరు అందిస్తారని కోరుతూ
మీ కుమారుని కూడా బలంగా వాడుకుంటారని అర్థిస్తూ మేము వెళ్తున్న మమ్మల్ని క్షేమంగా నడిపించండి. ఎవరైనా మా అమ్మాయి చెడ్డ మాటలు మాట్లాడి మమ్మల్ని తప్పుగా చూస్తండి, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి, వారిని దీవించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్ములను, మా కుటుంబాలని, మా సాక్ష్యాలను అన్నిటి మీ చేతుల్లో పెడుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.